హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనాస్ వరల్డ్ అండి. నేనైతే ఈరోజు బంజారా హిల్స్లో జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఆ వే అయితే చూడండి. అసలు ఈ ఆషాఢం వస్తుంది కదా, జగన్నాథ స్వామిని దర్శించుకుంటే మంచిదని నేనైతే బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇదిగోండి బయట వే అయితే అట్లా ఉంది. అసలు ఎంట్రన్స్ అయితే అదేనండి. మనకి గుర్రాలతో వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ 15 రోజులు జగన్నాథ స్వామిని గర్భగుడిలో ఉన్న స్వామిని అయితే మూసేస్తారని అందరికీ తెలిసిందే కదా. ఓన్లీ మనకి ఉత్సవ విగ్రహాలు మాత్రమే దర్శనం అయితే ఉంటుంది. ఎందుకంటే పూరిలో ఉన్న జగన్నాథ స్వామి కూడా ఎలా ఈ 15 రోజులు మూసేస్తారో అలానే ప్రతి చోట జగన్నాథ స్వామిని కూడా అట్లానే మూసేస్తారు. ఎందుకంటే 1 ఇయర్కి ఒక్కసారి స్వామికి ఒక జ్వరం లాంటిది వస్తుందని అంటారు. ఆ 15 రోజుల తర్వాత 108 పాల బిందెలతో స్నానం చేసి అప్పుడు మనకి మళ్ళీ దర్శనం చేస్తారని అంటారు. అసలు చూడండి, లోపలైతే బంజారా హిల్స్లో ఉన్న స్వామి టెంపుల్ అయితే మాత్రం మన పూరిలో ఉన్న స్వామి టెంపుల్కి ఏ మాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది. అసలు ఆర్ట్ చూస్తేనే అసలు అట్లా ఉండిపోవాలన్నట్టు అనిపిస్తుంది. అక్కడ లోపల కూడా చాలా అంటే చాలా అవతారాలు ఎన్ని ఉంటాయంటే అండి, తెలియని వాళ్ళు మన పిల్లలకి తెలియకపోతే ప్రతిదీ చూపించి చెప్పొచ్చు. అక్కడ అదిగోండి జగన్నాథ స్వామిది అయితే లోపలైతే ఉండేదైతే అట్లా ఉంటుందండి. అదిగోండి కనిపిస్తుంది కదా, స్వామి అయితే లోపల ఉంది అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అలా దర్శనం ఇవ్వరు. స్వామి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, అవైతే దర్శనం అసలు లోపల మొత్తం అసలు ఆ కలర్ కానీ అంత బాగుంటుంది. ఇదిగోండి అర్జునుడు శ్రీకృష్ణుడు రథం కూడా అసలు అక్కడ సూపర్గా ఉందండి. అందరూ ఫోటో దిగుతుంటే అసలు భలే ఉంది. అసలు గుడి అయితే మాత్రం నేనైతే 1 మంత్కి ఒకసారైనా వెళ్తానండి, ఎందుకంటే అంత బాగుంటుంది గుడి. వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ జగన్నాథ స్వామిని అయితే ఈ ఆషాఢంలో దర్శించుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఇదిగోండి లోపలికి అయితే ఫోన్ వెళ్ళలేదు. నేనేదో ట్రై చేసి తీశాను. గర్భగుడిలో అయితే దర్శనం అయితే ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ చేస్తారని తెలిసిందే కదా. ఇదిగోండి నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. బయటికి రాగానే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అది కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని అలానే శివాలయం ఉంది, వినాయకుడు టెంపుల్ ఉంది. ఆ 3 దర్శనం చేసుకుంటే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. దర్శనం చేసుకున్నాక వచ్చాము. అక్కడ ఎన్ని అవతారాలు ఉన్నాయో అవతారాలన్నీ చూడండి, ఎంత బాగుంటాయంటే మనకి తెలియదు ఇన్ని అవతారాలు ఉన్నాయా, అసలు ఎంత ఇది ఉందో చరిత్ర ఉందని మనకైతే తెలియదు. అంతా అక్కడ మొత్తం ఆర్ట్ రూపంలో అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. చూడండి, ఒక్కసారి చూసి అందరూ అయితే చూడండి. అలానే మేమైతే మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇంకొంటి బయటకు వచ్చే వేలో కూడా మొత్తం ఆ చరిత్ర మొత్తం మనకి ఆర్ట్ రూపంలో అయితే అసలు గుడి మొత్తం చూస్తే మనకు ఆర్ట్ రూపంలో అయితే చరిత్ర మొత్తం తెలుస్తుందండి. అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ అయితే మంచిగా జగన్నాథ స్వామిని దర్శించుకోండి. అందరికీ జగన్నాథ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. బాయ్ అండి.